100% 100 కోట్లు దాటుతుంది. సో ద డైలాగ్ ఇస్ లైక్ అందరు లక్ష్మీదేవిలే కాదు కాళికాదేవి కూడా ఉంటుంది. బ్లాక్ బస్టర్ కొట్టింది అండ్ సమంత ఫ్యాన్స్ పండుగ వేసుకుంటారు ఈ మంత్ మొత్తం. లిటిల్ బిట్ డ్రాగింగ్ వాజ్ దేర్, లైక్ నందిని రెడ్డి ఫీల్ నాకు అంత అనిపించలేదు. ఒక మౌత్ టాక్ ద్వారా వెళ్ళిపోయే వార్త మా ఇంటి బంగారం వెలకట్టిన బంగారం. పివి నందిని రెడ్డి గారి నిర్మాణంలో మన సమంత గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తూ మనందరి ముందుకు అలరించడానికి వచ్చిన సినిమా మా ఇంటి బంగారం. మేము కూడా ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ని చెయ్యగలం అని మనందరి ముందుకు సమంత గారు ఈ సినిమాతో వచ్చారు. మరి ఈ సినిమా మన ప్రేక్షకులందరినీ ఏ విధంగా అలరించింది, ఎలా ఉంది అనేది ప్రేక్షకులను అడిగే తెలుసుకుందాం. వచ్చేయండి. మా హైలైట్ నిజంగా చెప్తున్నా, అందరు రావాలి. అండ్ మా ఇంటి బంగారం హిట్ కొట్టింది మా సమంత. ప్రేమతో కాదు, అన్నిటితో కొట్టింది. మాకు ప్రేమతో కొట్టింది కానీ అందరినీ మాత్రం హైలైట్ కొట్టింది. అరే కానీ సినిమా మాత్రం నిజంగా సినిమా మాత్రం హైలైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ట్రూ సమంత ఫ్యాన్. 11 మంది వచ్చినాము, అందరు ఫుల్ సాటిస్ఫైడ్. నిజంగా చెప్తున్నా, డెఫినెట్లీ వీకెండ్ అసలు ఒక హీరోకున్న ఎలివేషన్ సమంతకు వచ్చింది. ఎన్నిసార్లు ఓ అన్నారు అందరూ, అసలు నిజంగా హైలైట్. అండ్ మళ్ళీ రేపు అన్ని బాగుంది, సినిమానే ఫుల్ పక్కా హిట్ కొడుతుంది. చూడండి బ్లాగ్. సమంత ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక బయట లో చెప్పింది కదా, ప్రభాస్ గారు ఇట్లా చేయబెట్టంగానే కలెక్షన్స్ 100 crores ఇట్లా పడిపోతాయని. శామ్ అట్లా చేసింది. 100% ప్రభాస్ ఫ్యాన్, సమంత ఫ్యాన్. నేను ఆయన చేయి చూపెడితే చాలు, ఈమె నవ్వుతే చాలు మాకు. 100% 100 కోట్లు దాటుతుంది. సో సమంత మూవీ సూపర్ గా ఉంది. ఆఫ్టర్ 2 years తర్వాత శామ్ మూవీ థియేటర్లో చూస్తున్నాం. బ్లాక్ బస్టర్ మూవీ. యాక్టింగ్ మాత్రం సూపర్గా చేసింది. వింటేజ్ శామ్ని చూస్తున్నాం. అండ్ ఫుల్ ఫ్యామిలీ మూవీ. ఎంటర్ యాక్షన్ కానీ మూవీ లైక్ ఫ్యామిలీ రిలేటెడ్ మొత్తం చాలా సూపర్గా ఉంది. బ్లాక్ బస్టర్ కొట్టింది అండ్ సమంత ఫ్యాన్స్ పండుగ వేసుకుంటారు ఈ మంత్ మొత్తం. అంటే ఆవిడ్ని ఇలా ఒక ఫ్యామిలీ లేడీ యాక్షన్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? సో ఒక ఫీమేల్ లైక్ విజయశాంతి ఆ హీరోయిన్ టైంలో మనం యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ చూసేవాళ్ళం, లైక్ హీరోయిన్స్ ఓరియంటెడ్ మూవీస్. సో ఈ జనరేషన్లో హీరోయిన్ ఓరియంటెడ్ విత్ శారీతోని ఫైటింగ్ యాక్షన్ థ్రిల్లర్ సూపర్గా ఉంది. అండ్ రియల్లీ బ్లాక్ బస్టర్ మూవీ. Like people who who are independent women, they will enjoy the movie. And one dialogue which I really loved was, ఒక డైలాగ్ ఉంటుంది అంటే ఎప్పుడైనా కోడలు వచ్చినప్పుడు లైక్ లక్ష్మీదేవి అంటారు కదా. సో ద డైలాగ్ ఇస్ లైక్ అందరు లక్ష్మీదేవిలే కాదు కాళికాదేవి కూడా ఉంటుంది. దట్ వాస్ ఐ లవ్డ్ ఇట్. ద హోల్ మూవీ యాక్షన్ ఆఫ్ సమంత కానీ లైక్ ఫర్ సమంత ఫ్యాన్స్ దే విల్ ఎంజాయ్ ఇట్. బట్ ఫర్ అదర్స్ యూ కెన్ వాచ్ ఇన్ OTT జస్ట్ టు సేవ్ మనీ. అంటే ఫస్ట్ హాఫ్ I like first half nice, second half is like action. అంటే అదే అంటుంది అందరికీ. అంటే if you go with hype and all, you may not like it. Because I am a Sam fan, I'll enjoy it. So I enjoyed it. But because of Nandini Reddy and her combination, ఇప్పుడు Nandini Reddy అలా మొదలైంది ఉంది. సో తర్వాత ఓ బేబీ ఉంది. సో ఓ బేబీ సమంత నందిని రెడ్డి ఇస్ లైక్ ఆసమ్ ఆ మూవీ. సో ఆ ఫీల్ నీకు ఇక్కడ అనిపించదు. బట్ ఫర్ మూవీ ఇట్ ఈస్ గుడ్, బట్ ఆల్ వోంట్ లైక్ ఇట్. అంటే సమంత గారు ఫ్యాన్ అన్నారు కదా, సామ్ ఫ్యాన్ కి I loved it. శారీలో అలా ఫైట్ చేస్తుంటే ఏమనిపించింది? See that every independent woman will love it అండి. ఎప్పుడు ఓన్లీ లైక్ ఇండోర్ ఇన్ హౌస్ అంట్లు వంట అంటే దట్ డజంట్ వర్క్అవుట్ కదా. సో దట్ యాక్షన్ మూవీ కానీ ఐ టోల్డ్ రైట్ దట్ కాళికా థింగ్. సో దట్ ఈస్ a different style of showing women. So that is good. శ్రీముఖి గారి సమంత మధ్యన కాంబినేషన్. No, it's good actually. Even Srimukhi did it very good. And you see her in a bold character and a soft character is nice. How was the story? Story is okay, good only. And she touched the how the women face it and all. Why should I tell it? Let's go and watch it. How was the songs? Song was good. Only 1 or 2 songs was there. That is fine. But Sam, as usual, she rocked it. She nailed it. చాలా క్యారెక్టర్స్ పెట్టారు కదా మూవీలో, క్యారెక్టర్స్ అన్ని బాగా చేశారు. Everything is good. It's just they need to support it, right? అంటే గౌతమి గారు, లక్ష్మి గారు, Yeah, they all did it. Like the natural, women role and all, it was nice. అంటే అనిపించిందా మన జనరల్ గా ఫ్యామిలీలో ఎలానే ఉంటారు అంతే. every person will connect to it. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వార్త. ఈ వీకెండ్ వార్త ఇంకా కమింగ్ డేస్ కూడా ఒక మౌత్ టాక్ ద్వారా వెళ్ళిపోయే వార్త
మా ఇంటి బంగారం వెలకట్టిన బంగారం, దాంతోపాటు 100 దేవుళ్ళు మన విజయ ఆంటోనీ అన్న, సమంత గారు అన్న, విజయ ఆంటోనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల వార్తలు ఎలా వస్తాయంటే ఇలాంటి వాళ్ళు ఇంకా మన సృష్టిలో ఇక్కడ భూమి మీద ఉండడం వల్ల పొద్దున్న సూర్యుడు సాయంత్రం చందమామ వస్తున్నాడు, లేకపోతే పొద్దున్న చందమామ రాత్రి సూర్యుడు వచ్చేవారు. ఆల్ ది బెస్ట్ మా ఇంటి బంగారం అండ్ 100 దేవుళ్ళు విజయ ఆంటోనీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్కి ఉండే క్వాలిటీస్ ఒక మ్యారీడ్ గర్ల్ అయినా తను తీసుకునే అవి ఏంటి అంటే మంచి మంచి బాగుంది. సమంత గారు చాలా బాగా చేసినారు, బాగుంది. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయినాక ఇంట్లో భర్త పిల్లలు వాళ్ళది కాకుండా ఒక మనం బయట సిచ్యువేషన్లో కూడా మనం ఎట్లా రియాక్ట్ కావాలి ఆమె అవన్నీ తెలుసుకొని చేసి చాలా బాగుంది. అంటే మన శ్రీముఖి గారు వాళ్ళిద్దరు తోటి అంటే అట్లనే బాండింగ్ బాగున్నది, వాళ్ళది కూడా బాండింగ్ బాగుంది. ఒక అత్త ఒక బామ్మ వాళ్ళ క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి, చాలా సూపర్ ఉందండి. ఇంకా ఒక మంచిగా రొటీన్గానే నడుస్తుంది. అంటే యాక్షన్ ఆమె తెలియకుండా కొన్ని చేస్తుంది, యాక్షన్ మూవీస్ యాక్షన్ కూడా చేసింది మేడం. చాలా బాగుంది సమంత గారు, చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడొచ్చు. కామెడీ ఎలా ఉంటుంది? చాలా బాగుంది మేడం. ఇక మనం ఒక్కదాన్ని దాన్ని చూడలేము, అంటే చాలా మూవీ టోటలీగా బాగుంది. లైక్ ఇద్దరు తోడికోడళ్ళు ఉంటే అది ఇనీషియల్ ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుంది చూపించకుండా, లైక్ అంటే అది ఆబ్వియస్, ఇట్స్ నాట్ లైక్ ఫైట్స్ ఆర్ క్వారల్ ఆర్ సంథింగ్, మనసులో ఉంటుంది ఇద్దరికి. అంటే బోత్ ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ ఈచ్ అదర్. మనము అంటే వాళ్ళందరూ అనసూయని బెటర్గా అనుకుంటూ ఉంటారు, అలా చూపిస్తారు. బట్ అనసూయ అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ ఆల్సో వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ కొత్త కోడలు. అంటే తను పెద్ద కోడలే కానీ తనే కొత్త కోడలు ఇక్కడ. సో ఎంటైర్ స్టోరీ లైక్ విత్ అ వెరీ డిఫికల్ట్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద క్యారెక్టర్. అనదర్ అథెంటిక్ క్యారెక్టర్ గౌతమి గారి గురించి అండి. అథెంటిక్ లేడీ గౌతమి గారు అసలు అంటే అలా చూస్తుండిపోయాం. గౌతమి గారు స్క్రీన్ మీదకి రాగానే డైలాగ్స్ వినడం మర్చిపోయి అలాగా. ఐఎమ్ ఏ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ గౌతమి. అంటే చాలా ఐ మీన్ వొలటైల్ ఎక్స్ప్రెషన్స్ తనవి, లైక్ అన్ని మొత్తం ఆల్ క్యారెక్టర్స్. చెప్పాను నేను 5 కంటే ఎక్కువ ఉంటే పాసిబిలిటీ ఉంటే అది కూడా ఇచ్చేదాన్ని. సో వెరీ వెల్. అంటే ఇంత ఫుల్ లెంగ్త్ ఎవ్రీ రిలేషన్షిప్ ఇన్ ద స్టోరీ, హస్బెండ్ వైఫ్ది కానీ, తోడి కోడలేది కానీ, సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్, అసలు ఫ్రెండ్స్ కామెడీ చాలా సూపర్గా ఉందండి ఇందులో. అంత ఫుల్ లెంగ్త్ దాన్ని ఎంటర్టైన్ చేయడం టిల్ ద లాస్ట్ సీన్. అంటే ఈ వీకెండ్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు. తప్పకుండా మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది. ఇట్ ఈస్ సో థాట్ ప్రొవోకింగ్, యూ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్. 3 years తర్వాత సామ్ స్క్రీన్ పైన చూసాం, మళ్ళీ ఎలా కమ్బ్యాక్ ఇచ్చారంట? నేనైతే ఇది అసలు కంబ్యాక్ లాగానే నేను కన్సిడర్ చెయ్యనండి. షీఈ్ ఆల్వేస్ దేర్. అంటే తన హార్డ్ వర్క్ ఎంత ఉంది దీంట్లో తెలుస్తుంది. అంటే మనకి టైం పీరియడ్ చూసుకుంటే అది ఇట్స్ కంబ్యాక్ లాగా సినీ లాంగ్వేజ్లో అంటారేమో. బట్ షీ స్పెంట్ ఆల్ దీస్ ఇయర్స్ ఫర్ దిస్ మూవీ. సో అది ఇక్కడ కనబడింది, చాలా బాగుంది. మరి ఈ రచయిత మీ అబ్బాయే కాబట్టి మీ ఫీల్ ఎలా అనిపించింది? క్రిటికల్గానే ఇప్పుడు చెప్పిందంతా కూడా నేను చాలా న్యూట్రల్గా చెప్పాను. అంటే ఎక్కడన్నా కొంచెం డైలాగ్స్ కానీ అట్లా అనిపిస్తే ఇంకొంచెం బెటర్ చెయ్యొచ్చు చెప్పాను. బట్ దే ఆర్ ప్రొఫెషనల్స్, మేము ఓన్లీ ఇంపల్సివ్గా చెప్తాము. అంటే ఇక్కడ అన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఒక స్లాంగ్ అనేది ఎందుకు పెట్టారు అని అంటే, ఈ కోడలు వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అని కొంచెం అక్కడ ఓవర్ట్గా చూపించాలి. అందుకని తిరుపతి బ్యాక్గ్రౌండ్ తన డైలాగ్స్లోనే చెప్పించారు. సో అది చాలా ఎలా మాట్లాడింది తను, కరెక్ట్గా చెప్పిందా? నాకు యాక్చువల్ టచ్ లేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ కొంచెం మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పారనమాట, మాకు ఫస్ట్ పాయింట్ నచ్చింది, మా నెల్లూరు భాష పెట్టారు కదా, అందుకని మాకు చాలా బాగుంది. మూవీస్ వెరీ నైస్ యాక్చువల్లీ, చాలా బాగుంది. తన యాక్షన్, తను ఇంకా కొత్త యాంగిల్ చూసాము. చాలా శారీలో కూడా ఎంత ఫైట్ చేయొచ్చు అని చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్, సూపర్ యాక్టింగ్, యాక్షన్ అయితే సూపర్. లాస్ట్ క్లైమాక్స్లో అమేజింగ్, చాలా బాగా చేశారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్గా ఆడియన్స్ని పట్టుకొని ఉంటుంది. ఇట్స్ సూపర్ మూవీ. హౌస్ వైఫ్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఒక ఫ్యామిలీని చూసుకుంటూ ఏమన్నా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీకి ఎలా ఫేస్ చేస్తారు, హౌస్ వైఫ్లో ఉన్నా సరే ఫ్యామిలీకి ఫస్ట్ ముందు ఉండి మొత్తం అందరినీ ఎలా సేవ్ చేస్తారని చాలా బాగా చూపించారు. సూపర్. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. 100.
100 out of 100. సింగిల్ వర్డ్ లో మూవీ ఎందుకు చూడాలంటే మీరేం చెప్తారు? See, it's about హౌస్ వైఫ్ బాగా కనెక్ట్ అవుతారు. see how women should be strong and how she is stand for their family, right? That is excellent. మా ఇంటి బంగారం మూవీ ఇస్ సో గుడ్. ఐ వాంట్ టు బి లైక్ సమంత టు మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. గర్ల్స్ ఆర్ నాట్ మెంట్ టు జస్ట్ కుకింగ్. గర్ల్స్ ఆర్ స్ట్రాంగర్ దెన్ బాయ్స్. యాక్చువల్లీ మూవీ చాలా బాగా వచ్చింది. లైక్ స్క్రీన్ ప్లే వైజ్ కానీ సమంత యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ చాలా రోజుల తర్వాత లైక్ ఒక మంచి సినిమా చూసినట్లు అనిపించింది. లైక్ యాక్చువల్లీ అందరూ అంటారు కదా హీరో ప్రెజెన్స్ అలాగా, సమంత విల్ బీట్ ఇట్ అగైన్. లైక్ తన ప్రెజెన్స్ కానీ యాక్షన్ బీజింగ్ కానీ చాలా సెట్ అయ్యింది అండ్ మస్ట్ వాచ్ ఫిలిం అందరికి. యాక్షన్ మూవీస్ లో సమంత గారిని చూస్తే ఎలా అనిపించింది? యా, షీఈ్ ఆల్వేస్ స్టన్నింగ్ అండ్ హర్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ ఇన్ దిస్ మూవీ. కామెడీ ఎలా ఉంది? యా, ఫన్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ మా ఫాదర్ అండ్ మా గ్రాండ్ ఫాదర్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. డెఫినెట్లీ ఎవరైనా ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి లేకపోతే కామెడీ ఒక్క కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ అని కాదండి, ఎవ్రీబడి వచ్చి ఎంజాయ్ చేస్తారు. యాజ్ అ ఫ్యాన్ కానీ ఆడియన్స్ కానీ ఎవరైనా కానీ ఒక 2.5 hours కూర్చొని హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఎక్సలెంట్గా ఉంది, మంచి ఫ్యామిలీ మూవీ, ఎక్సలెంట్గా ఉంది. యాక్షన్ సమంత యాక్షన్ సూపర్, కామెడీ బాగుంది, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా ఉంది. ఎంగేజ్ చేశారు మొత్తం ఎంజాయ్ చేశాను, ఎక్సలెంట్గా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూశాను. సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. అంటే ఎలా అనిపించింది? సమంత గారి ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేసామండి ఆ ఫైట్స్ చూసి. అంటే మనందరిలో ఎలా అనిపిస్తుంది అంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మాదైతే రాజమండ్రి, మేము ఇక్కడికి చుట్టాలింటికి వచ్చామండి. మూవీ బాగుంటుందని సమంత గారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా, బాగుంటుందని వచ్చామండి. బాగుంది, చాలా బాగుంది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మేమైతే మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తాము. సమంత గారు అంటే మాకు ఇంట్లో సొంత మనిషి లాంటి ఆవిడ. సో ఆవిడ మీద చాలా రెస్పెక్ట్ ఉంది మాకు. సో వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ మాతోనే థియేటర్లో ఉన్నారు. మేము చూసి ఆయన కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కపుల్స్ చాలా బాగున్నారు. సినిమా అయితే మూవీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, కానీ మళ్ళీ ఇంకో ఈవినింగ్ షో చూడాలనుకుంటున్నాను. ఫుల్గా చూసి ఎంజాయ్ చేస్తాను ఫ్యామిలీతో. ఆవిడకి రేటింగ్ ఇవ్వడం ఏంటండి, మూవీ అని కాదు అసలు, ఆవిడకి కానీ మూవీ కానీ ఇచ్చేదానికి పేరు పెట్టే ఛాన్సే లేదు. సో నిజంగా ఆవిడ గోల్డ్. చాలా బాగుంది, అదే చెప్తున్నాను, ఏది కూడా బాగాలేదు అనడం లేదు, అన్నీ చాలా చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. పిల్లలు గారు కూడా చాలా బాగున్నారు. సూపర్ అనిపించింది అసలు. నిజానికి బేసిక్గా శారీస్ చాలా తక్కువ కట్టడము, కానీ ఇప్పుడు మేము ట్రెండ్ అయితే దిగాలి. చాలా బాగుంది మూవీ. అంటే సమంత గారిని అలా యాక్షన్ మూవీలో చూసి ఏమనిపించింది? చాలా యాక్షన్గా అనిపించింది, యాక్టివ్గా చేసింది. ఇంతకుముందు మూవీస్తో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా చేసింది యాక్ట్. ఒక్కొక్కరిని చాలా గట్టిగా కొట్టింది ప్రేమతో. అబ్బా అంటే మూవీలో కొట్టిన ఎలా ఉంది? కొట్టడం చాలా మంచిగా గట్టి కొట్టింది. నాకు ఇప్పటికీ దెబ్బలు తగిలినాయి, ఇంకా తగ్గలే, టాబ్లెట్స్ తీసుకోవాలి పోయి. మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడండి. శామ్ యాక్టింగ్ చించి పడేసింది. శ్రీముఖి గారు కూడా బాగా యాక్ట్ చేసినారు. సో ప్రతి ఒక్క ఉమెన్ చూడాలి ఈ మూవీ. సో చాలా కమ్యూనికేషన్ ఉంది, తోడికోడళ్ళు. సో నేనేమంటున్నా అంటే పెళ్ళైన వాళ్ళు తోడికోడళ్ళు గొడవ పడకండి, వెళ్ళి సినిమా చూడండి, మీరు కూడా ఇట్లనే కనెక్ట్ అవుతారు శామ్ శ్రీముఖి లాగా. ఓకేనా? ఓకే, మూవీ అయితే చూడండి. థ్యాంక్ యూ. మూవీకి 5కి 6 ఇస్తాను. థ్యాంక్ యూ. సో సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంత ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ కంబ్యాక్ ఇచ్చింది. సో యాక్టింగ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ అండ్ ఎమోషన్స్ కానీ, ఫ్యామిలీలో ఎమోషన్ కానీ చాలా బాగుంది. సో తన స్టోరీ నరేషన్ కానీ చాలా సినిమాటోగ్రఫీ కానీ అండ్ సమంత ఫైట్స్ కానీ చాలా బాగుంది. సో ఇది ఇక్కడ ఏంటంటే సమంతనే హీరో, దాని హీరోయిన్ మొత్తం తనే నడిపించింది. సింగిల్ రోల్ తనది స్టోరీలో. సో ఫైట్స్ కానీ ఎమోషన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ లైక్ సమంతలో సినిమా అన్నీ ఉన్నాయి, కత్తులు కటార్లు ఫైటింగ్స్ అన్నీ ఉన్నాయి. బట్ సినిమాలో బాంబ్ ఒకటి లేదు. బట్ సమంతనే బాంబ్ అని లాస్ట్లో మాకు అర్థమైంది.
షీ వాస్ వెరీ నైస్ యాక్టింగ్ అండ్ మూవీ కూడా చాలా బాగుంది. అందరు ఫ్యామిలీ వచ్చి ఎంటర్టైన్ చేసుకొని చాలా బాగుంది. సమంత గారు అలా శారీలో ఫైట్స్ చేస్తే ఎలా అనిపించింది? సో చాలా బాగుంది. లైక్ ఫైట్స్ లైక్ ఎట్లా అంటే లైక్ చూస్తే మేము షాక్ అయిపోయాం. లైక్ ఎవరు చేయలేని యాక్టింగ్ తను చేసింది. లైక్ ఇప్పుడు నార్మల్గా గర్ల్స్ లైక్ జీన్స్ ప్యాంట్ పైన షర్ట్ పైన చేస్తారు, బట్ శారీలో కానీ కూడా సూపర్ చేసింది. అండ్ ఒకటి బస్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఫ్యామిలీ కోసం తను నిలబడి అందరికీ లైక్ నిలబడి తనే స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తుంది విలన్స్ తోటి, అది చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఒక్క మాటలో ఆడియన్స్ సినిమా చూడాలంటే ఏమని చెప్తారు? సినిమా చూడాలంటే సమంత కంబ్యాక్ ఇచ్చింది అండ్ సమంత బాంబ్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి సమంత మా ఇంటి బంగారం? బాగుంది అండి, సినిమా బాగుంది, అంటే ఎంటర్టైనింగ్ ఉంది, అందరు చూడొచ్చు, అన్ని ఫ్యామిలీ గ్రూప్లకి మంచిదే, ఏం వల్గర్ సీన్స్ ఏం లేవు. సో ఐ వుడ్ సజెస్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్ టౌన్ విత్ యువర్ ఫ్యామిలీ ప్లీజ్ పోండి సినిమాకి, సినిమా నిజంగా బాగుంది. శ్రీముఖి గారు అలాగే సమంత గారు తోటి కోడలు కదా, ఎలా ఉంది వాళ్ళ మధ్య? వాళ్ళ అదే తెలుసు కదా ఎట్లుంటుంది ఇంట్లో పెద్ద కోడలు చిన్న కోడలు కాదు, అది బాగుంది, యాప్ట్గా ఉంది, ఇంకా నవ్వుకుంటా వెళ్ళిపోయింది, బాగుంది సినిమా. మరి ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి, అన్ని ఇన్వాల్వ్ చేశారు, లైక్ కత్తిలు చేశారు, అన్ని చేశారు. బాంబ్స్ లేవనుకున్నాం కానీ సమంతనే బాంబ్ అని తెలిసింది లాస్ట్కి, బాగా పేలింది సమంత కూడా, చాలా బాగుంది. శారీలో సమంత గారు అలా ఫైట్స్ చేస్తే ఎలా అనిపించింది? బాగా అంటే ఇప్పుడు అబ్బాయిలనే చూసి ఒక అమ్మాయి కూడా ఇట్లా చేయొచ్చు, ఎంపవరింగ్ అనిపించింది, బాగుంది. మేము మా లేడీ కొలీగ్స్తోనే వచ్చాము, వాళ్ళు కూడా చాలా ఎంపవరింగ్గా ఫీల్ అయ్యారు, బాగుంది. విన్నారు కదండి, ప్రేక్షకులు అందరూ కూడా సమంత గారి యాక్షన్ కానీ అలాగే తోటి కోడళ్ళ మధ్య ఉండే ఆ సంబంధం కానీ ఆ కామెడీ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఫ్యామిలీ లేడీ కేవలం వంటగదికి మాత్రమే పరిమితం కాదు, ఒక స్త్రీలో కాళికామాత కూడా ఉంటుంది. కుటుంబానికి ఏమైనా అయితే ఖచ్చితంగా వచ్చి ముందుకు వస్తారు, నిలబడతారు అని చెప్పేసి ఇలా రకరకాలుగా యాక్షన్ మూవీ కావాలనుకునే వాళ్ళకి అలాగే కామెడీ కావాలనుకునే వారికి అన్ని వర్గాల వారికి కూడా ఈ మూవీ అనేది ఎంతో చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది అనేది అయితే మనం ప్రేక్షకుల అందరి మాటల్లో తెలుసుకున్నాం. మన అందరి బంగారం సమంత గారి మా ఇంటి బంగారం మూవీ తాలూకా విశేషాలు ఇవ్వండి.